ఛానలుకి స్వాగతం. మేషరాశివారి ఇంట్లో రహస్యంగా ఈ శక్తి తిరుగుతుంది. అదేంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. మీరు తెలియక చేసిన పొరపాటు వల్లే అది మీ ఇంట్లో ప్రవేశించింది. వెంటనే బయటకు పంపించేసేయండి, లేదంటే నరకమే. అయితే మేషరాశివారి ఇంట్లో ఏ శక్తి తిరుగుతుంది, వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే ఆ శక్తి కారణంగా వీరి యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది, ఏ విధంగా ఆ శక్తిని బయటకు పంపించాలి, ఆ శక్తి ఇంట్లో ఉండటం వల్ల జరిగే నష్టాలేంటి అనే పూర్తి వివరాలను వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మేషరాశి వాళ్లారా, ఒక్కసారి ఆగండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మీరు ఖచ్చితంగా ఒక క్షణం నిశ్శబ్దంగా అయిపోతారు. ఎందుకంటే మీ ఇంట్లో మీరు కూడా గుర్తించని ఒక రహస్య శక్తి తిరుగుతుంది. ఇది సాధారణమైన శక్తి కాదు. అది మీ మనసుల మీద, మీ ధనం మీద, మీ కుటుంబ బంధాల మీద ప్రభావం చూపుతుంది. ఇది ఏదో చీకటి శక్తిలా కనపడదు కాని కనిపించే ప్రతీదాన్ని మార్చేస్తుంది. అయితే ఈ శక్తి మీ ఇంట్లోకి ఎలా వచ్చిందో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే మీరు తెలియక చేసినటువంటి ఒక చిన్న పొరపాటు వల్లే అది మీ ఇంట్లోకి ప్రవేశించింది. మేషరాశివారు నేరుగా మాట్లాడే వ్యక్తులు ఏదుందో అదే చెబుతారు. కాని కొన్నిసార్లు ఆ నిజాయితీ, ఆ ఆవేశం ఒక అగ్నిలాగా మారుతుంది. అదే అగ్నిశక్తి ఈసారి మీ ఇంట్లో తిరుగుతున్నటువంటి ఈ చీకటి శక్తిని ఆకర్షించింది. మరి ఇది ఏ శక్తి అంటే, ఇది దెయ్యం కాదు, పిశాచం కాదు. ఇది మనిషి మనసులో నుంచి పుట్టే ఒక నెగిటివ్ ఎనర్జీ. కోపం, బాధ, అవమానం, అసూయ వీటితో ముడిపడి ఏర్పడే ఒక చైతన్యం. మీరొకరోజు పెద్ద గొడవ చేసినా లేదా దుఃఖంతో ఏడ్చినా ఆ భావం మీ ఇంటి గోడల్లోనే చిక్కుకుపోయి శక్తి రూపంలో తిరుగుతుంది. అయితే రహస్య శక్తి మీ ఇంట్లో ఉందని ఎలా గుర్తించాలి అంటే, దానికి చిన్న చిన్న సంకేతాలు ఉంటాయి. రాత్రివేళ లైట్లు ఫ్లిక్ అవ్వటం, పిల్లలు ఏ కారణం లేకుండానే భయపడటం, వంటింట్లో వస్తువులు ఆగకుండా పడిపోవటం, ఇంట్లో తులసి మొక్క వాడిపోవటం, అలాగే ఇంట్లో పెద్దవాళ్లకి నిద్ర పట్టకపోవటం, అకస్మాత్తుగా చల్లగా గాలిలాగా రావటం. ఇవన్నీ కూడా చిన్న విషయాల్లాగా కనిపిస్తాయి కాని వాస్తవానికి ఆ శక్తి మీ ఇంట్లో ఉందని చెప్పేటటువంటి సంకేతాలు ఇవే. అయితే ఇప్పుడు మీరు ఆలోచిస్తుంటారు, మరి నేనేం చేశాను, ఎందుకు ఆ శక్తి ఇంట్లోకి ప్రవేశించింది అని. ఇక్కడే అసలు పొరపాటు. కొన్నిసార్లు మనం పాత వస్తువులు ఇంటికి తెస్తాం. పాత విగ్రహం, పాత ఫోటో లేదా ఎవరో ఇచ్చిన గిఫ్ట్. అందులో ఉన్న శక్తి మీ ఇంటి వైబ్రేషన్తో సరిపోకపోతే అది అశుభాన్ని పుట్టిస్తుంది. ఇలా మేషరాశివారి యొక్క అగ్నిశక్తి మరియు ఆ వస్తువుల్లో ఉన్న చీకటి శక్తి కలిసిపోయి ఒక గందరగోళాన్ని సృష్టిస్తుంది. దీనివల్ల ఇంట్లో వాతావరణం పూర్తిగా మారిపోతుంది. పురాణాల్లో ఏం చెప్పబడుతుందంటే, గృహంలో శక్తి స్థిరంగా లేకపోతే దేవతలు దూరమవుతారని. ఒకసారి ఒక ముని ఇంట్లో కూడా ఇలాంటిదే జరిగింది. ఆ ముని రాత్రి ఒక దినచర్యను తప్పించారు. అప్పుడు చీకటి శక్తి అక్కడికి వచ్చింది. తర్వాత ఆయన గాయత్రి మంత్రాన్ని 108 సార్లు జపించి ఆ శక్తిని వెలుపలికి పంపించారు. అదే పద్ధతి మేషరాశివారు కూడా పాటించాలి. ఇప్పుడు వినండి. మీరు వెంటనే చేయాల్సిన 12 విషయాల గురించి ఇప్పుడు నేను చెబుతున్నాను. ఇవి సింపుల్గా ఉంటాయి కానీ చాలా పవర్ఫుల్ ఫలితాలనిస్తాయి. ఈ 12 విషయాల్లో అంటే 12 నియమాల్లో మీరు కనీసం 5 పాటించినా సరే ఆ శక్తి మీ ఇంట్లో నుండి వదిలి బయటికి వెళ్లిపోతుంది. దాంట్లో మొదటిది నూనె దీపం వెలిగించటం. ఉదయం, సాయంత్రం ఇంటి గుమ్మం దగ్గర దీపం కాంతి దుష్టశక్తిని తట్టుకోలేక పారిపోయేలా చేస్తుంది. కాబట్టి ఇంటి ముందర ఉదయం, సాయంత్రం నూనె దీపాన్ని వెలిగించండి. అలాగే రెండవది సముద్రపు ఉప్పు పద్ధతి. అంటే రాత్రి 4 మూలల్లో ఉప్పు బౌల్స్ ని పెట్టి ఉదయాన్నే ఆ యొక్క ఉప్పును బయట పారవేయండి. ఇక మూడవది తులసి ఆవరణం. ఇంట్లో తులసి మొక్క తప్పకుండా ఉండాలి. ఇది రక్షణ కవచం లాంటిది. ఇక 4వది ధూపం, గంధం. సాయంత్రం సమయంలో ధూపం వేసి గంధం ఇంటి చుట్టూ చల్లండి. ఇక 5వది పాత వస్తువులు తీసేయండి. విరిగిన ఫోటోలు కాని, పగిలిన గ్లాసులు కాని, ఆచారం లేని పాత వస్తువులు ఇంట్లో ఉంటే కనుక వీటిలో ఆ నెగిటివ్ శక్తి దాక్కుంటుంది. ఇక 6వది గాయత్రి మంత్రాన్ని లేదా శివమంత్రాన్ని రోజూ పఠించటం. ఇక 7వది పూజగదిని శుభ్రం చేయటం. దీపం వెలిగిస్తారు కదా, ఆ దీపం పక్కన ఉప్పు నీళ్లతో నేలను తుడవండి. అలాగే 8వది నల్ల మిరియాలు, నల్ల ఉప్పు మూలల్లో వేసి ఉదయాన్నే దాన్ని పారవేయండి. ఇక 9వది ధ్యానం. కనీసం 10 నిమిషాలు ఊపిరిపైన ఫోకస్ పెట్టండి. ఇక 10వది గురువును పిలిచి శాంతి పూజ చేయించటం.
ఇది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది కాబట్టి గురువుని పిలిచి శాంతి పూజ చేయించండి. ఇక 11వది, ప్రతిరోజు తలపై చందనం లేదా బొట్టు పెట్టండి. ఇది చైతన్య రక్షణ లాంటిది. అలాగే 12వది, నెగటివ్ మాటలు మానేయండి. ఈ శక్తి మాట ద్వారా బలపడుతుంది. మంచి మాటలు మాత్రమే మాట్లాడండి. ఈ విధంగా 12 నియమాలు మీరు ఖచ్చితంగా పాటించాలి. కనీసం దాంట్లో 5 నియమాలైనా పాటిస్తే ఇక చీకటి శక్తి, నెగటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఖచ్చితంగా మీ ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోతుంది. ఇలా మీరు చేయటం ద్వారా 3 రోజుల్లోనే మార్పు వస్తుంది. మొదట మీకు నిద్ర ప్రశాంతంగా పడుతుంది. తర్వాత మీ ఇంటి వాతావరణం కాస్త తేలికగా అనిపిస్తుంది. ఇది శక్తి బయటకు వెళ్తుంది అనటానికి సంకేతం. కాని మీరు దీన్ని తేలికగా తీసుకుంటే మాత్రం ప్రమాదం అనే విషయాన్ని మేషరాశి వ్యక్తులు గమనించాలి. మేషరాశి అగ్నితత్వం వల్ల ఈ శక్తి బలపడిపోతుంది. అప్పుడు చిన్న విషయాలు పెద్ద గొడవలుగా మారుతాయి. ధననష్టం, ఒత్తిడి, మానసిక అలసట వస్తుంది. అందుకే ఈ మాటను గుర్తుంచుకోండి. దీపం వెలిగిస్తే చీకటి తొలగిపోతుంది అనే సూత్రాన్ని మీరు ఖచ్చితంగా గమనించాలి. ఇంటి శుద్ధి, మనసు శుద్ధి, మాటల శుద్ధి, ఈ 3 మీరు ఖచ్చితంగా పాటించాల్సినటువంటి విషయాలు. అలాగే మేషరాశివారు పుట్టుకతోనే యోధులు. చీకటి శక్తి మీకు ఎదురు నిలవలేదు. కాని మీరు దాన్ని గుర్తించి జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇప్పుడే ఆచరణలో పెట్టండి. దీపం వెలిగించండి, మంత్రం పఠించండి, మీ ఇంటిని శుభ్రం చేయండి, మీ ఆత్మశక్తిని గుర్తించండి. అప్పుడే ఆ చీకటి శక్తి పారిపోయి మీ ఇంట్లో దేవతా కాంతి తిరిగి ప్రవేశిస్తుంది. మరి మీరు అనుభవించే శాంతి అది నరకం కాదు, నిజమైన స్వర్గం. మేషరాశివారు ఈ వీడియో చూసిన వెంటనే మీరు గమనించాల్సింది ఏమిటంటే, మీ దగ్గరే శక్తి ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకోండి. మాటల్లో, మనసులో, ఇంట్లో శుభం ఉండాలి. దీపం వెలిగించండి. నలుగురికి ప్రేమను పంచండి, శాంతిని పండించండి. అదే దేవుడి యొక్క మార్గం. అదే మేషరాశివారికి మహత్తు. అలాగే మేషరాశివారు వీలైనంతవరకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా ఎంతో పుణ్యఫలాన్ని పొందుకుంటారు. అలాగే కుటుంబ సభ్యులతో ఎప్పుడూ కూడా వాదనలకు దిగకండి. అలాగే కుటుంబ వాతావరణం ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోండి. ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. ఇది మీకు ఖచ్చితంగా ధనాకర్షణ స్వభావాన్ని పెంచుతుంది. మీ ఇంట్లో ధన సమృద్ధి అధికమవుతుంది. అలాగే మీకు శక్తి మేరకు, అంటే మీరు ఎంతైతే సంపాదిస్తున్నారు, 100 రూపాయలు సంపాదిస్తే కనీసం దాంట్లో 1 రూపాయి అయినా సరే పేదలకు దానంగా ఇవ్వాలి. ఈ విధంగా మీరు చేసేటటువంటి దాన ధర్మాలకి విశేషమైన ఫలితం లభిస్తుంది అనే విషయాన్ని ప్రతి ఒక్క మేషరాశి వ్యక్తులు గమనించాలి. శివారాధన తప్పకుండా చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది. మీ యొక్క జీవితంలో శుభ పరిణామాలను తీసుకుని వస్తుంది. చూశారు కదండి, మేషరాశివారి ఇంట్లో ఏ శక్తి తిరుగుతుంది, అది ఇంట్లోకి రావటానికి కారణం ఏంటి, ఆ శక్తిని ఇంట్లో నుండి బయటకు పంపించడానికి మేషరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.